ఇప్పుడు మీరు చూసింది అత్తాపూర్లో ఉన్న మన వడ్డర కులం కోసం ఒక కమ్యూనిటీ హాలు మరియు విద్యార్థుల కోసం షెల్టర్ సిటీలో ఉండాలి అని హాస్టల్ కట్టుకోవడానికి కోసం ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో మన కులం కోసం ఇచ్చిన స్థలాన్ని మరి కొన్నేళ్లుగా వాటిలో ఎటువంటి డెవలప్ చేయకుండా మరి అది అప్పుడు ఇచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు వారికి కూడా అలానే ఉంది. అఖిల భారత ఒడ్డర సంక్షేమ సంఘం జాతీయ యోజన అధ్యక్షుడైన నేను డాక్టర్ లోకేష్ వేముల. మరి ఈరోజు అదే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది. దయచేసి మేము బీసీ కమిషన్ కానీ బీసీ మంత్రివర్యులు అండ్ మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని విన్నపిస్తున్నాము. దయచేసి ఇప్పటికే మా కులానికి చాలా అంటే చాలా అన్యాయం జరిగింది. మీరు ఇప్పటికైనా అది ఒక స్థలాన్ని ప్రభుత్వమే దాన్ని పరిశీలించి మరి దానికి కావలసిన మా విద్యార్థుల కోసం, మా కుల విద్యార్థుల కోసం హాస్టల్ మరియు ఒక కమ్యూనిటీ హాల్ కట్టించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఆ స్థలంలో ఆ విద్యార్థుల కోసం చాలా అంటే చాలా దుర్భరమైన పరిస్థితుల రూమ్ ఉంది. మీరు చూడొచ్చు ఆ వీడియోలో. మరి ప్రతి ఒక్క కుల వారి యొక్క జాతి కోసం భవనాలు ఉన్నాయి, వాళ్ళ పిల్లల కోసం స్టడీ సర్కిల్స్ కూడా ఉన్నాయి. కానీ ఇంతవరకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న 10 ఏళ్లలో ఏనాడు కూడా మా వడ్డర కులాని కోసం టిఆర్ఎస్ మమ్మల్ని పట్టించుకోకుండా అది ఘోరమైన పరిస్థితికి దిగజార్చింది. మా బతుకులను నాశనం చేసింది ఆనాటి టిఆర్ఎస్ గవర్నమెంట్. మరి ఈరోజు మాకు ఇప్పుడున్న ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి వర్యులపై పూర్తి నమ్మకం ఉన్నది. మేము మొన్ననే మా యొక్క జర్పటి జైపాల్ గారు ఎంబీసీ చైర్మన్ తెలంగాణకి వారిని కలిసి ఈ విషయం మాట్లాడడం జరిగింది. వారు సానుకూలంగా వారు తొందరలోనే ముఖ్యమంత్రి వర్యులని ఈ సమస్యని తీసుకువెళ్ళి ప్రభుత్వమే అక్కడ హాస్టల్ మరియు కమ్యూనిటీ హాల్ కట్టించవలసిందిగా కోరుతామనేసి మాకు మాట ఇచ్చారు. దయచేసి మేము కూడా చెప్తున్నాము, మన కులానికి సంబంధించిన వంటి పిల్లలు హైదరాబాద్లో ఎక్కడున్నా సరే ఆ స్థలం ఏ ఒక్క ఇండివిజువల్ ఒక్కరి పేరుతో కానీ లేకపోతే ఓ సంఘానికి ఇస్తున్నట్టు కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. అది ఈ ఒడ్డర కులంలో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డకు అంకితము. నా సోదరి మన్లారా, మీరు ఈ హైదరాబాద్లో హాస్టల్లో లేకపోతే పని చేస్తున్నా సరే, చదువుకుంటున్నా, మీరు అత్తాపూర్లో ఉన్న మన ఆ ఒక్క భవనంలో ఉండవచ్చు. దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా మనము ప్రభుత్వం నుంచే బీసీ కమిషన్ నుంచి ఏం కావాలో ఎటువంటి వసతులు ఉన్నా సరే అడిగి తెచ్చుకునే సత్తా మనకుంది. దయచేసి మీరు హైదరాబాద్లో ఎటు మూలలున్నా సరే అనవసరంగా డబ్బులు ఆ హాస్టళ్లకు అవిట్లా కట్టకుండా ఈ స్థలం మనది, మన జాతికి అంకితం చేసినటువంటి స్థలంలో మీరు ఉండొచ్చు. మీకోసం షెల్టరు అక్కడ సిద్ధంగా ఉన్నది. మరి అందరూ ముందుకొస్తే మరి పెట్టుకోలేని పిల్లలు ఎవరున్నా సరే వారి కోసం వసతి కూడా ఏం కావాలన్నా చేయడానికి ఎల్లప్పుడూ అఖిల భారత ఒడ్డర సంఘం ముందుకొస్తుంది. దయచేసి ఇప్పటికైనా మన కులంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా
మంచి కోసం ఆలోచిద్దాము. మరి ఇట్లాంటి స్థలాలు మనకు అత్తాపూర్లో కానీ ఉప్పల్ బగాయత్లో కూడా ఉంది. వీటిని కూడా ఖచ్చితంగా గవర్నమెంట్, ఎందుకంటే మనం చెల్లిస్తున్న ప్రతి ఒక్క రూపాయి ట్యాక్స్ గవర్నమెంట్కే చెందుతుంది. కాబట్టి అవి మళ్ళీ తిరిగి మనకే అందాలంటే ఇట్లాంటివి మనం గట్టిగా యూనిటీ తోటి ఉండి సాధించుకుంటే ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది. మనం ఎటువంటి సమస్య ఉన్నా సరే గవర్నమెంట్ నుంచి తెచ్చుకునే రైట్ కూడా మనకుంది. జై వడ్డెర.